మన ప్రభు సామర్థ్యత ఎట్లాంటిది తెలుసా? ఆయన అరణ్యంలో త్రోవని కలుగు చేయగలిగిన దేవుడు. వాస్తవానికి అరణ్యంలోకి ఎవరన్నా వెళ్తే తప్పిపోతారు. ఎందుకో తెలుసా? ఎటు పోవాలో వారికి అర్థం కాదు. ఎటు చూసినా చెట్లే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ మనకి త్రోవ కనిపించదు. ఈరోజు మన పరిస్థితులు కూడా అలాగే ఉండొచ్చు కదా. అయ్యా, శోధన మధ్యన ఇరుక్కుపోయానయ్యా, ఈరోజు ఎటు పోవాలో అర్థం కావట్లేదు, సలహా చెప్పేవారు లేరయ్యా, మార్గాన్ని చూపించేవారు లేరు, మా ఇంట్లో నన్ను నడిపించేవారు ఎవరు లేరయ్యా అని మనం చాలా కలవరం చెందుతూ ఉంటాం. ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన దేవుని మీకు నూతన మార్గాలను తయారు చేయబోతున్నాడు. ప్రియ సంగమా, దేవుడు తన పిల్లల్ని నడిపించాలని కోరుకుంటే ఏ మార్గంలోనే నడిపించగలడు. ఎలాంటి త్రోవనైనా వారి కోసం కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బోట్లు ఇవ్వలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏదమనలేదు. ఎర్ర సముద్రం మధ్యనే దేవుడు ఒక క్రొత్త మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియ సంగమా, సముద్రం మధ్యన త్రోవను ఏర్పాటు చేశాడు. అరణ్యంలో కూడా త్రోవని ఏర్పాటు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈరోజు మీ బ్రతుకుల్లో ఏ ద్వారాలు అయితే ముయ్యబడ్డాయో ఆ ద్వారాలు నా ప్రభు తెరబోతున్నాడు. ఎడారిలో ఆయన నదులను పారేలాగా చేయగలిగిన సమర్థుడు ఆయన. వాస్తవానికి మన జీవితాల్లో ఎడారి లాంటి పరిస్థితులు ఉంటాయి. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఫలభరితమైన జీవితాలు ఉండవు. ఈరోజు దేవుని వాక్యం వెంటనే మీతో ప్రభు మాట్లాడుతున్నారు. మీ జీవితాల్లో నదులు పారేలాగా దేవుడు చేస్తాడు.